నా సాక్ష్యం ఏంటంటే 2018 నుండి మేము రక్షించబడ్డాము. యాక్చువల్లీ నాకు ఈ మినిస్ట్రీకి వచ్చేవారికి నాకు అసలు బైబుల్ గురించి, ప్రేయర్స్ గురించి ఏమీ తెలియదు మమ్మీ డాడీ ప్రేయర్స్ గురించి. కానీ ఎప్పుడైతే ఈ మినిస్ట్రీకి వచ్చానో నేను బైబుల్ అంటే ఏంటో మొత్తం ఇక్కడ ద్వారానే, మమ్మీ డాడీ ద్వారానే తెలుసుకున్నాను. ప్రతి అధ్యాయం గురించి నాకు మమ్మీ డాడీ ద్వారానే తెలిసింది. ఇంకా ప్రేయర్స్ ఎలా చేసుకోవాలో మమ్మీ డాడీ ద్వారానే నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చినాక అభిషేకం, ప్రేయర్స్ అంటే ఏంటో, హోలీ స్పిరిట్ అంటే ఏంటో ఎంతో ఇక్కడ ప్రార్థిస్తుండగా మమ్మీ దగ్గర, డాడీ దగ్గర ఎంతో నేర్చుకున్నాము, ఎంతో బలపడ్డాము. ప్రతి 50 డేస్లో, ప్రతి 7 రిక్వెస్ట్లో నాకు ఖచ్చితంగా ఒక 5-6 అన్నది జరుగుతాయి ఖచ్చితంగా. ఇంకా లాస్ట్ మంత్లో మా డాడీ మొత్తం కోమాలకు వెళ్ళిపోయిండే. అప్పుడు ప్రేయర్ ఆయిల్ ద్వారా మా డాడీ 5 డేస్ నుంచి ఐస్ ఓపెన్ ఉన్న ఐస్ ఎప్పుడైతే ప్రేయర్ ఆయిల్ కళ్ళల్లో పోసి ప్రార్థించినామో మా డాడీకి మంచి స్వస్థత, విడుదల వచ్చి ఇప్పుడు మా డాడీకి 30 ఇయర్స్ నుంచి తాగుడు నుంచి విడుదల చేసిండు దేవుడు. ఎన్ని సంవత్సరాల నుంచి తాగేవారు? 30 ఇయర్స్ నుంచి తాగేవాడు బ్రదర్. అప్పుడు మీ ఇంట్లో ఎట్లా ఉండేది? మా డాడీ 30 ఇయర్స్ నుంచి తాగేవాడు. ఇప్పుడు ప్రేయర్ ఆయిల్ వాడటం ద్వారా, ప్రేయర్ ఆయిల్ వాడడం ద్వారా లాస్ట్ మంత్లో ఏకీభవించడం ద్వారా, లాస్ట్ మంత్లో జూలైలో మొత్తం లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు, చనిపోయే స్టేజ్లో ఉండే బ్రదర్. మొత్తం ఫిట్స్ వచ్చేసి కంటిన్యూస్గా వచ్చేస్తుంది. అప్పుడు కంటిన్యూస్గా 5 డేస్ అంటే ఐస్ మొత్తం ఓపెనే పెట్టిండు. ప్రేయర్ చేసుకుంటున్నాం కానీ ఆ ప్రేయర్ ఆయిల్ తీసుకొని ఓన్లీ జస్ట్ వేసి ప్రేయర్ చేసిన వెంటనే మా డాడీ ఐస్ క్లోజ్ చేసుకొని ఎంతో స్వస్థత పొంది ఇప్పుడు మా డాడీ తాగుడు నుంచి విడుదల. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తాం. ఇంకొకటి, ఇక్కడ ఎప్పుడైతే మేము బ్లెస్ అయినామో ఇక్కడ నుండి, ఎప్పుడైతే మేము స్పాన్సర్ స్టార్ట్ చేసినామో, మమ్మీ వాళ్ళు స్పాన్సర్ ఇవ్వండి అని అంటారు కదా, స్పాన్సర్ చేసినప్పటి నుండి ఎప్పుడు మేము 2018 వరకు ప్రతి ఇయర్ మేము అప్పులలో అట్లా ఉండే మా హస్బెండ్. ఎప్పుడైతే ఇవ్వడం స్టార్ట్ చేసినామో అసలు ఇప్పటి వరకు మాకు ఒక్క 1 రూపీ కూడా అప్పు లేకుండా దేవుడు అంత బ్లెస్ చేసిండు. ఇక్కడ ఈ ప్రేయర్స్ ద్వారా మేము ఎంతో బలపడుతున్నాము.